ఉన్నారు. ఏమన్నా అంటే ఈ 2019-24లో లిక్కర్ ఆదాయం తగ్గింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లిక్కర్ అనేది పూర్తిగా కూడా ఆదాయం తగ్గిందని చెప్పి ఒక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని షాప్స్ కూడా గవర్నమెంటైజ్ చేయడం జరిగింది. ప్రతి షాప్లో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం జరిగింది. బెల్ట్ షాప్స్ అరికట్టడం జరిగింది. ఈరోజు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర ప్రజలందరూ కూడా, అదే చంద్రబాబు నాయుడు గారి 2000 దిగిపోయేటప్పటికి లిక్కర్ ఆదాయం 16,500 కోట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగేటప్పటికి దాదాపు 24,500 కోట్లు, అంటే దాదాపు 8,000 కోట్లు పెంచు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళు చెప్తున్నట్టు ముడుపులు తీసుకున్నాడు డిస్టిలరీస్ నుంచి అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు హయాం మీరు చూస్తే 2014-2019లో కేసుల అమ్మకం, ఎన్ని కేసులు అమ్ముడు పోయిన లాస్ట్లో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాం కన్నా ఎక్కువ. ఎవరైనా మనకి డబ్బులు ఎందుకు ఇస్తారు? నా ఎక్కువ అమ్మితే, నాకు ఎక్కువ ఆదాయం వస్తే మనకి డబ్బులు ఇస్తారు. నేను 100 కేసులు అమ్మేది, నాకు 120 కేసులు అమ్మే అవకాశం కల్పిస్తే నాకెవరైనా డబ్బులు ఇస్తారు. అదే చంద్రబాబు నాయుడు హయాం కన్నా కూడా కేసులు తక్కువ అమ్మి ఆదాయం ఎక్కువ వస్తే ఏది ట్రాన్స్పరెన్సీ అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు హయాంలో ఏదైతే డిస్టిలరీస్కి అమౌంట్ ఛార్జ్ చేసిందో ప్రభుత్వం, అదే అమౌంట్ని 2019-24లో కూడా ఛార్జ్ చేసింది. ఈరోజు మేము ఒకటి అడిగేది ఏంటంటే, 2014-2019లో యావరేజ్న మీరు దాదాపు 3 కోట్ల పైగా కేసులు అమ్మితే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి దాదాపు 2.7-2.8 కేసెస్ ఉన్నాయి, క్రోర్ కేసులు. అదే రేట్తో అప్పుడు అమ్మారు, అదే రేట్తో డిస్టిలరీ ఇప్పుడు అమ్మారు అన్నప్పుడు ఆదాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఆదాయం వచ్చింది, మీరు వచ్చినప్పుడు ఆదాయం తక్కువైంది. అంటే ముడుపులు వాస్తవానికి మీరు తీసుకున్నారు. అదే సంబంధించి 2023లో చంద్రబాబు నాయుడు గారి మీద, అప్పుడున్న మంత్రి గారి మీద కేసు బుక్ చేయడం కూడా జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుని, ఆయన మీద ఉన్న 7 బెయిల్స్ వేసిన కేసుల్ని ఏదో విధంగా తగ్గించుకొని, ఏదో విధంగా వాటిల్ని మాఫీ చేసేసుకొని, ఏదో విధంగా దాన్ని ఇది చేయాలని దాంట్లోనే ఈరోజు ఒక లిక్కర్ స్కామ్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు హయాంలో 4,000 చిల్లర షాప్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 2,000 చిల్లరకి తగ్గించాడు. అంటే షాప్స్ ని తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేసినట్ట, షాప్స్ ని పెంచి ఎక్కువ కేసులు పెట్టి కూడా ఆదాయాన్ని తగ్గించిన చంద్రబాబు నాయుడు గారు ముడుపులు తీసుకున్నట్ట అన్నది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని. ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో 20-25 డిస్టిలరీస్ ఉంటే 70% ఆఫ్ స్టాక్ కేవలం 6 డిస్టిలరీస్కి ఇచ్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బెటర్గా అందరికీ ఇచ్చారు. దీంట్లో ఒక్క డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాలా. 2019 తర్వాత ఒక్క డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల. కానీ రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీస్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఆయన ప్రభుత్వంలో 14 డిస్టిలరీస్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క డిస్టిలరీ కూడా ఇవ్వాల. అంటే డిస్టిలరీస్ ఆయనే ఇచ్చాడు, కొత్త మందు పర్మిషన్లు ఆయనే ఇచ్చాడు, కేసులు ఆయనే అమ్మాడు, ఆదాయం తక్కువ వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ షాప్స్ తీసుకొచ్చి లిక్కర్ షాప్స్ తగ్గించి కేసులు తగ్గిన, ఆదాయాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు ముడుపులు తీసుకున్నారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే నాకు డబ్బు ఎక్కువ వస్తే నేను డబ్బులు ఇస్తా, నాకు డబ్బులు, ఇక్కడ చూస్తే రివర్సు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు, ఒక కక్ష రాజకీయాలు.